హాయ్ గాయ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నా. అండ్ తర్వాత అయితే 2 పచ్చిమిర్చి పొడువుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం అయితే మనకి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం కారం ఎక్కువగానే ఉంది, సో అందుకోసం అయితే 3 to 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. అండ్ మనకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ధనియాల పౌడర్ తర్వాత ఇక్కడ నేను గరం మసాలా ప్లేస్లో యాలకులు, లవంగాలు, చెక్క అయితే వేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఆయిల్, నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి. అండ్ నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత పెరుగు అయితే వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. గ్రేవీ కొంచెం తక్కువ కావాలనుకుంటే పెరుగు కొంచెం తక్కువ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెరుగు మీడియం అయితే వేసుకుంటున్నాను. సో మనకి సరిపడా పెరుగు అయితే వేసుకోవాలి, ఎంత కావాలనుకుంటే అంత. ఇక్కడ నేను ఒక పెద్ద కప్ అంత పెరుగు అయితే వేసుకున్నాను. సో పెరుగు వేసిన తర్వాత మొత్తం మసాలా అంతా ఆ చికెన్ పీసెస్కి అయితే పట్టేసేయాలి. సో మనం ఎంత మంచిగా కలుపుకుంటే టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది. సో ఇది మొత్తం కలిపేసి మనం మ్యారినేట్ చేసి ఒక 3 to 4 అవర్స్ లేదా 2 to 3 అవర్స్ అయితే పెట్టేసేయాలి. నేనైతే ఒక 2 అవర్స్ పెట్టిన. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. సో కొత్తిమీర, పుదీనా వేసేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 అవర్స్ అలానే ఉంచాను. సో తర్వాత అయితే గరం మసాలాకి నేను ఇక్కడ ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా అయితే ధనియాలు అయితే వేయించుకుంటున్నాను. సో ధనియాలు వేసుకున్నాను. ధనియాలు కొంచెం కలిపిన తర్వాత ఇంకా మసాలాలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 to 4 బగారా ఆకులు, యాలకులు, చెక్క, లవంగాలు, పువ్వు అన్నీ తీసుకున్నాను. కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను. తీసుకొని వేసి కలిపేసి తర్వాత అయితే మిక్సీకి పట్టేసిన తర్వాత బిర్యానీలోకి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. పొడువుగా కట్ చేసి ఆయిల్లో ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకొక గిన్నెలో అయితే రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ కోసం అయితే కొన్ని వాటర్ వేసుకొని రైస్ ఒక 90% వచ్చే వరకు అయితే కుక్ అవ్వనివ్వాలి. అందులో మసాలాస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇంట్లో ఏ మసాలాస్ అవైలబుల్గా ఉంటే నేనైతే ఇక్కడ షాజీరా, యాలకులు, కొంచెం ఒక యాలకు తీసుకున్న, ఇంకా లవంగాలు, చెక్క, షాజీరా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత సాల్ట్, ఆయిల్ కూడా వేసుకున్నాను. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి మెతుకు అతుక్కోకుండా కొంచెం విడివిడిగా వస్తుంది. సో అందుకోసం అయితే ఆయిల్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిర్యానీలో దమ్కి పెట్టడానికైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే నేనైతే ఇక్కడ వేసుకుంటున్నాను. ఆయిల్ మనకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. సో చికెన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది అంత మంచిగా వస్తుంది. సో అందుకోసం నేనైతే ఇక్కడ మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. సో నేనైతే 3 అవర్స్ అలా అయితే 2 to 3 అవర్స్ అయితే మ్యారినేట్ చేసిన. అండ్ ఫ్రై చేసిన ఆనియన్స్ కొన్ని అయితే ఇక్కడ వేసుకోవాలి. కొన్ని ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. సో ఒక్కొక్క లేయర్ దగ్గర వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒక 90% బాయిల్ చేసిన బాస్మతి రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ రైస్ అయితే వేసిన. హాఫ్ రైస్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం రైస్ అయితే పైన వేసుకుంటున్నాను.
సో మొత్తం రైస్ అయితే రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా. సో మనం ఇట్లనే ఒక 2-3 లేయర్స్ అయితే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇట్లా మధ్యలో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో అందుకోసం అయితే ఇలా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫుడ్ కలర్ ఉంటే మన దగ్గర ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు. అండ్ ఫుడ్ కలర్ అవైలబుల్గా లేకపోతే కొంచెం పసుపు వాటర్ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే పసుపు వాటర్ కూడా చల్లుకోవచ్చు, అది మన ఆప్షన్. సో నాకైతే ఇక్కడ ఫుడ్ కలర్ అవైలబుల్గా ఉంది. సో అందుకోసం అయితే నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే పసుపు వాటర్ కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. అండ్ ఈ వాటర్ వచ్చేసి రైస్ ఉడికేటప్పుడు గంజి వాటర్ ఉంటాయి కదా, సో అవి నేను కొన్ని తీసి పెట్టుకున్నాను. అది వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. సో అందుకోసం అయితే అది కూడా వేసుకున్నాను. కొన్ని వాటర్ వేసిన తర్వాత గరం మసాలా కూడా కొంచెం వేసేసిన తర్వాత అయితే దమ్కి పెట్టేస్తున్నా. కింద ఒక ప్యాన్ పెట్టేసి అది దమ్కి పెట్టేసి దానిపైన క్యాప్ పెట్టేసి తర్వాత ఆ క్యాప్ పైన వాటర్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా 10 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత అయితే ఓపెన్ చేస్తే బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అండ్ గ్రేవీ కూడా ఎక్కువ వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో నా బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.